హలో గైస్, వెల్కమ్ టు షైనా క్రియేటివ్స్. ఈరోజు మార్నింగ్ అయితే నేనైతే నిద్ర లేగానే ఫస్ట్ ఇల్లు తోడమే నా ఫస్ట్ పని అయిపోయింది. ఎందుకంటే మొత్తం ఇల్లంతా మట్టి మట్టి అయిపోతా ఉంది, ఈ వర్క్ జరుగుతుంది కదా. సో మట్టి మట్టి అయితే వచ్చేస్తుంది. రోజుకు 3-4 టైమ్స్ ఇల్లు తోయాల్సిన పరిస్థితి. సో నీట్గా అయితే ఇల్లు అయితే క్లీన్ అయితే చేసినాను. తర్వాత కాసేపు ఎండలో అయితే కూర్చుంటామని బయటికి అయితే వెళ్తున్నాను. ఇది ఇలా ఉంది మా ఇంటి పొజిషన్. సో ఇదైతే రేపటితో కంప్లీట్ అయిపోతుంది అని చెప్పినారు. చూడాలి కంప్లీట్ అవుతుందో లేదో అని. బయట అయితే ఎండ భలే కాస్తుంది గైస్. ఎండలో కూర్చొని ఎన్ని రోజులు అయిపోయిందో నాకైతే. ఈ చలికి బయట పోయేదే లేదు నేనైతే. సో బయట అయితే ఎండ అయితే బాగా కాస్తుందని కాసేపు అయితే కూర్చొని తర్వాత అయితే లోపలికైతే వస్తుంటే మా మమ్మీ అయితే ఇంకా డైలీ నేను కొబ్బరికాయ తాగుతాను కదా. సో అందుకైతే కొబ్బరికాయని అయితే మా మమ్మీ అయితే ఒలుస్తున్నారు. సో ఒలిచేసిన తర్వాత అయితే ఇచ్చినారు. డైరెక్ట్గా తాగుతాం అనుకున్నాం కానీ మనకు అంత ఛాన్స్ లేదులే కానీ. సో అందుకు ఒక గ్లాస్ అయితే ఇచ్చినారు మా మమ్మీ. సో ఆ గ్లాస్లో అయితే వేసుకొని అయితే నేనైతే తాగుతున్నాను. వాటర్ తాగడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ అని ఉన్నాయని నేను ప్రతి వీడియోలో చెప్తా ఉన్నాను కదా. సో నిజంగానే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. నాకైతే బాడీ హీట్ అయిపోతుందని నేనైతే రోజు అయితే తాగుతాను. సో ఇదైతే తాగేసిన తర్వాత దీంట్లో వచ్చి లేత కొబ్బరి ఎంత బాగుంటుందో కదా. దాంతో అయితే చాలా రెసిపీస్ కూడా ఉన్నాయి కానీ మనం చేసేకి అంత సీన్ లేదులే కానీ, ఎందుకంటే అంత కొబ్బరి అయితే రాదు మనం తెచ్చే కాయల్లో. ఓన్లీ ఎక్కువ వాటర్ ఉన్నదే ఎక్కువ ప్రిఫర్ చేస్తాను నేను. సో కొబ్బరి అయితే కొంచెమే వచ్చింది. సో ఆ కొబ్బరి అయితే తినేసిన తర్వాత ఇంకా డైరెక్ట్ లంచ్ వచ్చి చపాతి, ఇంకా పల్లీల కూర ఏదో చేసినారు, అలాగే ఒక బాయిల్డ్ ఎగ్. రోజు బాయిల్డ్ ఎగ్ తింటారా అంటే అప్పుడప్పుడు తింటాము, రోజు తినంలేండి. సో ఒక బాయిల్డ్ ఎగ్ అయితే తినేసిన తర్వాత కాస్త అన్నం కూడా వేసుకున్నాను. సో అన్నం అయితే వేసుకొని తినేసిన తర్వాత ఇక్కడ చూడండి గైస్ వీడి పని. సైలెంట్గా రాయి అయితే రోడ్లో పెట్టేసి వచ్చేసి సైలెంట్గా అయితే వచ్చి కూర్చొనేస్తున్నాడు. ఎంత తెలివో కదా. నిజంగా చైల్డ్హుడ్ చాలా బాగుంటుంది కదా. మనం ఏం చేసినా ఎవ్వరు ఏమనరు. సో ఇంకా మనం హ్యాపీగా నవ్వుతూనే ఉంటాం. వాళ్ళని చూస్తే కూడా మనకు ఆటోమేటిక్ నవ్వు వచ్చేస్తుంది. చిన్నపిల్లలు నవ్వు చూస్తూ ఉంటాయి కదా. సో ఎంత క్యూట్గా ఉన్నాడు చూడండి. సో ఇదైతే రిటర్న్ గిఫ్ట్లో వచ్చిన రిటర్న్ గిఫ్ట్ ఫంక్షన్కి వచ్చింది. సో దీంతో అయితే ఏముందా అని చూస్తే ఒక లడ్డు ఉంది, అలాగే ఒక మోతీచూర్ లడ్డు, ఒక బౌల్ అయితే ఇచ్చి రిటర్న్ గిఫ్ట్ అయితే ప్యాక్ చేసినాను. మొన్న క్రాడల్ ఫంక్షన్కి వెళ్ళాం కదా, అక్కడ వచ్చిన రిటర్న్ గిఫ్ట్ అయితే ఇదే. సో మోతీచూర్ లడ్డు అంటే నాకైతే చాలా ఇష్టం. సో అయితే ఫస్ట్ అయితే టేస్ట్ అయితే నేనే చేసినాను. సో మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళొచ్చుగా. ఓకే బాయ్.